ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము స్తుతించబడుతున్న ఆరాధించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కృపాహస్తాల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలయ. కంటి నిండా నిద్ర దయచేశారు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మేము సజీవులంగా ఉన్నామంటే మా బలం కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము, మాకున్నటువంటి సంపదలు, వివేచన మరేది కూడా కాదు తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మా యొక్క శరీరంలో తండ్రి మీ యొక్క ఊపిరిని నిలిపారు. అందుకే మేము ఇంకనూ కూడా సజీవులంగా ఉన్నాము, ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము. అందును బట్టి స్తుతులయ్యా, అందును బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే అని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఎవరైతే బిడ్డలు మరి దేని గురించి ఈరోజు దిగులు పడుతున్నారో, ఏది పొందుకోలేకపోతున్నాము అని ఆలోచన చేస్తూ ఉన్నారో, ఏ సహాయము ఉండదు, మేము ఒంటరి వారమే అనే అభద్రతా భావముతో జీవిస్తూ ఉన్నారో, ప్రారంభిస్తూ ఉన్నారో, మీరు వాక్యం ద్వారా చాలా సుస్పష్టంగా తెలియపరుస్తున్నారు. దిగులు పడొద్దు అంటున్నారు. బలహీనులుగా ఉన్న మీరు బలవంతులుగా మారతారని అంటున్నారు తండ్రి. సహాయం లేని మీకు నా ద్వారా సహాయం వస్తుంది అని నాయనా ఈ యొక్క బలమైన మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, అయ్యా మమ్మల్ని అయా ధైర్యంతో నింపుతున్నందుకు మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రతిరోజు కూడా ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఏ కష్టాలతో, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నప్పటికీ అవేవి కూడా వారికి లేకుండా సమాధానంనే వారి జీవితంలో స్థాపించమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. ఆకలితో అలమటించకుండా కృప చూపించండి. అనారోగ్య బాధలు ఎవరికి రాకుండా మంచి ఆరోగ్యము దయచేయండి. అయా, నష్టపోకుండా, అప్పుల్లోకి వెళ్ళిపోకుండా, మోసపోకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ప్రయాణాల విషయంలో కృప చూపించండి. ఏ మార్గంలో బిడ్డల ప్రయాణము కొనసాగించబడుతూ ఉన్నప్పటికీ, వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు వస్తున్నప్పటికీ నాయన ప్రతి ఒక్కరికి కూడా మీ దేవదూతల కంచె దయచేయండి. క్షేమమైన, సురక్షితమైన ప్రయాణాలు ఈ రోజంతను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఈ రోజున చేస్తున్న పనులను దీవించండి. ఉద్యోగ వ్యాపార పరిచర్యలను ఆశీర్వదించండి. మేము ఆగిపోకుండా ముందుకు సాగిపోయేటువంటి దృఢమైన మనో సంకల్పమును అనుగ్రహించమని, ప్రతి విషయంలో విజయం సాధించుటకు, అభివృద్ధి చెందుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నూతన కార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండండి తండ్రి. నాయన, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తితో వారిని నింపండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా వారు నిలవబడడానికి ఒక అవకాశాన్ని ఈరోజు దయచేయండి తండ్రి. ఆయా రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్లో కూడా మీ సహాయం కోరుతున్నాం తండ్రి. ఎవరైతే మరి హాస్పిటల్స్కి తండ్రి నిమిత్తమున వెళ్తున్నారో అన్నిటిలో కూడా మీ సహాయం దయచేసి అన్నీ కూడా వారికి అనుకూలముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అదే విధంగా మీరు ఇచ్చిన విలువైన సమయం తండ్రి వ్యర్థము చేయకుండా కృప చూపించండి. అయాపవాదికి లోబడకుండా, ఈ లోకమాయల్లో చిక్కుబడకుండా లేఖన జ్ఞానం ఇచ్చి మాలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరే నడిపించమని తండ్రి, గృహములలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో అయా వారందరికీ మీ కాపుదల దయచేయండి. మే దుష్టుడు కూడా వారిని ముట్టకుండా ఈ రోజంతను కూడా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా మేమెవరితో ఎటువంటి గొడవల్లోకి వెళ్ళిపోకుండా, అసమాధానమైన జీవితాన్ని మేము జీవించకుండా, ప్రశాంతముగా, నెమ్మదిగా, తారతమ్య భేదాలు ఏవీ లేకుండా జీవించే కృపా సహాయము మా అందరికీ మీరే అనుగ్రహించమని, మీ నామానికి ఆయాసకరమైన ఏ కార్యము మా ద్వారా జరగకుండా
ఏ మాట మేము మాట్లాడకుండా నాయనా మాకు వాక్య జ్ఞానం దయచేయండి. మీ నామాన్ని గణపరిచే కృప చూపించండి తండ్రి. మీ కృపా సహాయమును బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా మాకు తెలిసిన ఒక్కరికైనను మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.